క్రైస్తవ సంఘం యేసుని రాకడ వెలుగులో జీవించాలి. అయితే రాకడ ఎప్పుడు సంభవిస్తుంది, అది ఎలాగ సంభవిస్తుంది, అది కొంచెం తెలుసుకుందామని క్రైస్తవులందరికీ భలే ఆకలి ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తును గురించి తెలుసుకోవడానికి మనుషులంగా మన బుర్ర తొలుగుతాం కదా. సరే, భవిష్యత్తును గురించి తెలుసుకోవడం తప్పేం కాదు, కానీ అది కేవలం జ్ఞాన సముపార్జనకే మిగిలిపోయి ఆధ్యాత్మిక జీవితంలో అది మార్పులు తీసుకురాకపోతే నువ్వు తెలుసుకున్న ఎస్కటాలజీ, నువ్వు తెలుసుకున్న భవిష్యత్తు శాస్త్రం అది నిష్ప్రయోజనమే. ఈ ఆకలి మనకే కాదు, ఆనాడు ప్రభువుని వెంబడిస్తున్న ఆయన శిష్యుల దగ్గరే ఉంది ఆకలి. అందుకని ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు ప్రభువుని వారిట్లు అడిగారు, ప్రభువా, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి అని. కనుక ప్రియ సోదరి స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన రాకడకు సూచనలు చెప్పారు. రాకక కాదు, సంఘము కొరకై ఆయన రాక అక్కడికి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. యేసు రాకకు ఏ సూచనలు లేవు, కానీ యేసు రాకడకు మాత్రం చాలా సూచనలు ఉన్నాయి. సంఘముకై అక్కడికి ఆయన రావడానికి ఏ సూచనలు చెప్పలేదు. ఆయన అకస్మాత్తుగా వస్తాను, దొంగవలే వస్తాను, సంగమా మీరు సిద్ధపడండి, నేను వధువు కొరకు నేను వస్తాను అన్నాడు. ఆయన రాక వధువు కొరకు రాక, కానీ ఆయన రాకడ వధువుతో రాకడ. ఎత్తబడిన ఆ సంఘం 7 సంవత్సరాలు ప్రభువుతో ఉండి అది ప్రభుతోనే మళ్ళీ భూమి మీదకి వేంచయ్యనయ్యింది. ఆ రోజున ప్రియులారా, ఆయన రాక పరిశుద్ధులు మాత్రమే తెలుసుకుంటారు, కానీ ఆయన రాకడ ప్రతి నేత్రము చూస్తుంది. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును అని రాసి ఉంది. యేసుని రాకడకు రాక కాదు సుమా, యేసుని రాకడకు సూచనలేమిటి, యేసుని రాకడకు మన సిద్ధపాటు ఏమిటి? యేసుని రాకడకు లోకములో సూచనలు చెప్తాను, యేసుని రాకడకు సంఘములో సూచనలు చెప్తాను, యేసుని రాకడకు యూదులలో సూచనలు చెప్తాను. ఈ 3 సూచనలు మీరు గమనిస్తే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడకు మనం ఎంత సమీపంగా ఉన్నామో మనకు తెలుస్తుంది. దానికి ముందే 7 సంవత్సరాల ముందు ఆయన రాకలో మనం ఎత్తబడ్డానికి సిద్ధపడుతూ ఉంటే రాకడ కొరకు బాగా సిద్ధపడుతున్న వారమే అవుతాం. 5వ చెప్తాను వినండి. 5వది ఏంటో తెలుసా అండి? ఇలా రాసి ఉంది. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 10వ వచనం ఇలా ఉంటుంది. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వరల్డ్ వైడ్ ఎవాంజలిజం, ప్రపంచమంతా సువార్త జరుగుతుంది. హింసించేవాడు హింసిస్తూనే ఉంటాడు, శ్రమ పెట్టేవాడు శ్రమ పెడుతూనే ఉంటాడు, కొట్టేవాడు కొడుతూనే ఉంటాడు, చంపేవాడు చంపుతూనే ఉంటాడు, బాధ పెట్టేవాడు బాధ పెడుతూనే ఉంటాడు, జైల్లో పెట్టేవాడు పెడుతూనే ఉంటాడు, లూటీ చేసేవాడు లూటీ చేస్తూనే ఉంటాడు. కానీ ప్రపంచమంతటికి దేవుని సువార్త అద్భుతంగా ప్రసారమైపోద్దాన్ని ఎవడు ఆపలేడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి చాలామంది అనుకున్నారండి, మేము సువార్తను ఆపుతాము, సంఘము లేకుండా చేస్తామని. ఎవడి వల్ల అయ్యింది? రోమీయులు అనుకున్నారు, రోమా చక్రవర్తి నీరో అనుకున్నాడు, ఈ క్రైస్తవులను ప్రపంచంలో లేకుండా చేస్తాను, ఈ సంఘమే లేకుండా చేస్తానన్నాడు నీరో చక్రవర్తి. వాడు చచ్చాడు, కానీ సంఘము ఉంది, వాక్యము ఉంది. అతని తరువాత వచ్చిన డొమిషన్ అనే మరో చక్రవర్తి క్రైస్తవ సంఘము లేకుండా చేస్తాను, నేను సేవకులు లేకుండా చేస్తాను అనుకున్నాడు. వాడు చచ్చాడేమో కానీ సంఘం ఉంది, సేవకులు ఉన్నారు. వాడితో ట్రాజన్ అనే మరో ఎంపరర్ వచ్చాడు. వాడు అనుకున్నాడు సంఘం లేకుండా చేస్తాను అనుకున్నాడు. వాడు చచ్చాడు, కానీ సంఘం ఇంకా భూమి మీదనే నిలిచి ఉంది. అటు తరువాత ఆటోమన్ ఎంపైర్ వచ్చింది, ఇస్లామిక్ సామ్రాజ్యం. వారు క్రైస్తవ సంఘం లేకుండా చేద్దామనుకున్నారు. వారు చచ్చారు, కానీ ఎవడి క్రైస్తవ సంఘం ఇంకా భూమి మీద నిలబడే ఉంది. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? దీన్ని ఎంత నొక్కుదామనుకుంటే అంత బాగా పగిలి ముందుకు పోతుంది. దేవునికి స్తోత్రం చెబుదామా? మేము క్రష్ చేసేస్తాం బాగా, మేము క్రష్ చేసేస్తాం బాగా అనుకున్న దగ్గరే విస్తృతమైన సేవ జరుగుద్ది. ప్రపంచమంతా సువార్తీకరణ జరుగుద్ది. వెళ్ళిపోతుంది దేవుని వాక్యం. కొత్త భాషల్లో బైబిల్ తర్జుమాలు అవుతున్నాయి. అనేక మంది సేవకులు చావడానికి సిద్ధపడి కూడా వెళ్ళిపోతున్నారు.
నేను ఒక అంకుల్ని ఎరుగుదను, బ్రదర్ భక్సింగ్ గారు. ఆయనకు హెబ్రోన్లోనే ఒక స్థలం ఇచ్చి ఉంచారు. బాబు, నువ్వు సౌత్లో పనిచేయొద్దు, సౌత్లో మన వాళ్ళు చాలామంది ఉన్నారు, సేవ చేస్తున్నారు, నువ్వు నార్త్కు పోయి ఉత్తర భారతదేశంలో సేవ చేయమంటేను అతను ఉత్తర భారతదేశంలో సేవ చేయడానికి వెళ్ళిపోయారు అంకుల్ గారు. నాకు తెలిసి చాలా రాష్ట్రాలు తిరిగాడు, చాలా గ్రామాల్లో ఆయన సువార్తను ప్రకటించి సంఘాలు స్థాపించుదామనుకున్నాడు. ఒక మారు వినండి ప్రియులారు, బీహార్ నుంచి తన ప్రయాణం చేస్తుంటే ఒక రైల్వే స్టేషన్లో మొత్తం ట్రైన్ ఆగిపోయింది. ఏదో ట్రాక్ ప్రాబ్లం వచ్చి ఇక కింద దిగి వారి దగ్గరున్న సువార్త పత్రికలు, బైబిళ్ళు మొత్తం రైల్వే స్టేషన్ అంతా రైలు బండ్లో ఉన్న వాళ్ళందరికీ పంచి అక్కడక్కడ నిలబడి గట్టిగా వాక్యం చెప్తున్నారంట వీళ్ళు. ట్రైన్లో ఉన్నవారు అదంతా గమనించి ఒక అల్లరి మోక వచ్చి ఈ పెద్ద ఆయన్ని తీసుకుని వాష్రూమ్లోకి తీసుకుపోయారు. ట్రైన్లో ఉన్న వాష్రూమ్లోకి టాయిలెట్లో తీసుకుని వెళ్ళి వాళ్ళు ఉన్నటువంటి భయంకరమైన బరువైన బొట్లతో ముఖం మీద తన్నారు, గుండె మీద తన్నారు, కాలు చేతుల మీద తన్నారు, ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ముక్కులోంచి రక్తం వచ్చింది, చెవిట్లోంచి రక్తం వచ్చింది, నోట్లోంచి రక్తం కారిపోయింది. మొత్తం ట్రైన్ కదిలింది. హైదరాబాద్కి వచ్చేసరికి ముఖమంతా ఇంత ఉబ్బిపోయింది. ఇంటికి వచ్చాడంట. ఇంటికి వచ్చి తలుపు కొట్టేసరికి ఆంటీ భార్య తలుపు తీసి ఎవరు కావాలండి అని అడుగుతుంది. ఎవరు కావాలండి అని అడుగుతుంది. ఏంటి నన్ను గుర్తించలేదా? నేను అన్నాడు. అదేంటండి మీ ముఖం అట్లా అయిపోయింది అంటే చెప్తానులే తర్వాత అని చెప్పి లోపలికి వెళ్ళి వేడి నీళ్ళతో కొంచెం కడుక్కొని కొంచెం మందు పెట్టుకొని భోంచేసి నా బ్యాగ్ సర్దేస్తావా, అస్సాం సువార్తకి వెళ్తానన్నాను కదా, అస్సాం వెళ్ళిపోవాలి, బ్యాగ్ సర్దు అంటున్నాడు. ఎక్కడ కొడితే అక్కడికి పోయాడు, ఇక్కడ ఆపితే అక్కడ దేవుని సువార్త పోతుంది. ప్రియులారా వినండి ఈ మాట, దేవుని యొక్క సువార్తను ఆపడం ఎవడి వల్ల కాదు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏ పాటి దానివి చదును భూమి అయిపోతావు. పర్వతాలంటే సామ్రాజ్యాలు. రోమా సామ్రాజ్యం అయిపోయింది, తరువాత ఆటోమన్ ఎంపైర్ అయిపోయింది, ఆ తర్వాత వచ్చిన కొన్ని సామ్రాజ్యాలు మట్టి గరిచాయేమో కానీ సువార్త వ్యాపకం అద్భుతంగానే జరిగిపోతూ ఉంది.